యోహాను సువార్త 8వ అధ్యాయం 47వ వచన భాగం. దేవుని సంబంధి అయిన వాడు సరిపోద్దండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, 7వ నెల 2వ పునరుద్ధానంలో నీ సన్నిధిలో ప్రభువా నేను స్తుతించడానికి, నేను గణపరచడానికి, నేను మహింపరచడానికి మీరు మాకు అనుగ్రహించిన మంచి అవకాశం బట్టి వందనాలు ప్రభా. దీనుడిగా అల్పుడుగా ప్రభా నీ పక్షంగా నిలబడబోచుండగా సంఘానికి మాకు ప్రభా కావాల్సిన విలువైన మాటలు ప్రభా బయలుపరచమని విన్న వాక్యం ద్వారా మా జీవితాలు మేము సరిచేసుకుని నీకు విలువైన వారిగా మేము సమర్పించుకుని నేను మహింపరిచేవారుగా, నేను గణపరిచేవారుగా ప్రభు ఉండటానికి సహాయం చేయమని, కొన్ని నిమిషాలు ప్రభు నీ ఆత్మ స్వాధీనంలో నన్ను బలపరిచి వాడుకోమని దీనుడిగా ప్రభా విజ్ఞాపన అడుగుచున్నాను. నీ ఆత్మ సహాయం నాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున పేరట ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. సమయనిచ్చిన దైవజనులు, ఆత్మీయ తండ్రులు, సంఘకాపరులు విజయ్ కుమార్ గారికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే అధ్యక్షులు కూడా నడిపిస్తున్నా సంఘ పెద్దలు మనోరత్న గారికి, అదేవిధంగా సహాయకాపులు వెల్సన్ గారికి, చేరువచ్చిన సమాజం అంతటి కూడా ప్రభు అని యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నా. అందరూ కూడా వందనాలండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విధంగా ఇది నాన్న దేవుని వాక్యం పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశం బట్టి నేను దేవుని మహిమపరుస్తూ మరి వాక్యంలోనికి వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా ముందు చదవబడిన మాట మరొకసారి జ్ఞాపం చేసుకుందాం. ఎవరు దేవుని సంబంధిలో వారు మర్చిపోయారా? దేవుని సంబంధి అయిన వాడు అంటే ఎవరైతే దేవుని సంబంధిలో వారు దేవుని మాట వినటారని దాని అర్థం. అందుకే ఈ మాటను మొట్టమొదటిగా చదివించి వాక్యాన్ని ప్రారంభిస్తున్నాను. వాక్యం చెప్పేటప్పుడు ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా దేవుని వాక్యాన్ని వినటానికి ప్రయత్నం చేద్దాం. ఈ దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. మన యొక్క వ్యక్తిగత జీవితంలో చూసినప్పుడు, ఆధ్యాత్మిక జీవితంలో కానీ, కుటుంబ జీవితాల్లో కానీ, ప్రాముఖ్యంగా లేదా విశ్వాస జీవితంలోను కానీ, సమాజంలో ఎక్కడైనప్పటికీ కూడా మనల్ని నాశనంలోనికి నడిపేది ఏమిటని మనం ఆలోచన చేస్తే కనుక, మనం నాశనం కావటానికి మన ముందు ఒకటి ప్రయాణం చేస్తూ ఉంది. అదేంటంటే గర్వం. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. కాబట్టి మనము ఎందుకు మన యొక్క కుటుంబ జీవితాల్లో కానీ, లేదా మన యొక్క విశ్వాస జీవితాల్లో కానీ మనం ఎందుకు నశించిపోతున్నాము, ఎందుకు దిగజారిపోతున్నాము, ఎందుకు మనము ఇలా పతనమైపోతున్నాము అని ఆలోచన చేస్తే మన జీవితంలో అనగా ప్రతి ఒక్కరి జీవితంలో గర్వం అనేది గూడు కట్టుకుని ఉంటూ ఉంది. గర్వం లేని మనిషి అనేవాడు కూడా ఎవరు లేరు, ఉండబోరు కూడా. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఈ రోజున ఆ గర్వాన్ని తగ్గించుకుని ఆ గర్వాన్ని అణుచుకుంటే కనుక దేవుడు మనతో సహవాసం చేస్తాడు. మనలో ఉన్న అహాన్ని మనం గనక అణిచివేసుకుంటే, చాలామంది ఈ లోకంలో కానివ్వండి లేదా దేవుని యొక్క వాక్యంలో కానివ్వండి, అనేక మంది గర్వించి వారి యొక్క రాజ్యాలను పతనం చేసుకున్నారు. అనేక మంది అధికారులు గర్వించి వారి యొక్క అధికారాన్ని కోల్పోయారు. ప్రియమైన వారులారా, గర్వము ఎంత ప్రమాదం అంటే చాలా ప్రమాదం. అది మనలను ఎక్కడికి నడిపిస్తుందని మనం ఆలోచన చేస్తే కనుక నాశనానికి నడిపిస్తుంది. ప్రియమైన వారులారా, కాబట్టి దేవుని యొక్క లేఖన భాగం నుండి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము చూడండి, 16వ అధ్యాయము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనాన్ని, గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు. హేయలు అనే పదాన్ని మనం ఆలోచన చేస్తే గనక చాలా అందరూ అటెన్షన్లో ఉన్నారని నేను అనుకుంటున్నాను. గర్వం అనే పదాన్ని మనం ఆలోచన చేస్తే గనక చాలా హేయమైనదిగా కనపడుతుంది. దాని గురించి మరి మనం ముందుకు వెళ్ళే కొలది దాని గురించి మనం నేర్చుకుంటాం. అయితే గర్వము దేవుని దృష్టికి ఎలా ఉందండి? హేయమైనదిగా కనపడుతూ ఉంది. ఎందుకు హేయమైనదిగా కనపడుతుందని మనం ఆలోచన చేస్తే కనుక చూడండి ప్రియమైన వారులారా, యెషయా గ్రంథము
14వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలు మనం ఒకసారి ధ్యానం చేద్దాం. అందరికీ తెలిసిన వాక్య భాగాలే. తేజో నక్షత్రమా, వివేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జలములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనములను హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సర్వ పర్వతము మీద కూర్చుందును. మేఘ మండలము మీదకి ఎక్కుదును. మహోన్నతినితో సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటావు కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలన త్రోయబడితివి. నిన్ను చూచిన వారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయిదురు. సరిపోద్దాం. ఇక్కడ ఈ వాక్య భాగము ఎందుకు పూర్తిగా ఈ యొక్క 5 వచనాలు 4 వచనాలు చదివించానంటే, సందర్భం మీకు అర్థం కావాలి. ఎవరు ఇక్కడ గర్వపడుతున్నది, ఎవరు హెచ్చించుకుంటున్నారు అని మనం ఆలోచన చేస్తే, ఎవరు ఇక్కడ గర్వపడుతున్నారు? లూసిఫర్ అనగా మనకందరికీ అర్థమయ్యే విధంగా మనం మాట్లాడుకుందాం. లూసిఫర్ అనగా సాతాను. ఎవరు ఇక్కడ గర్వపడుతున్నారంటే, గర్వము అనేది ఎక్కడ బీజం వేయబడ్డదంటే ఆదిలోనే పునాది వేయబడ్డది. పైగా ఎక్కడ? దేవుని దగ్గరే పునాది వేయబడ్డది. గర్వము ఎందుకు అంత ప్రమాదమని నేను మొట్టమొదటిగా చెప్పానంటే, పోను మనము ముందుకు వెళితే అర్థం కావచ్చు. అసలు గర్వం అంటే ఏమిటి, గర్వం వలన మనకి ఏమి కలుగుతుంది, గర్వం వలన మనం ఏం పొందుకుంటాం అనే విషయాలన్నీ కూడా మనం ఆలోచన చేద్దాం. ప్రియమైన వారలారా, చూడండి, అనాది కాలంలోనే పరలోకంలోనే అపవాది ఎలా హెచ్చించుకుంటున్నాడు? ఆయన సింహాసనం కంటే ఎక్కువగా హెచ్చించుకున్నాడు. అంటే ఈయన ఆకాశ మండలమునకు ఎక్కిపోతాడంట. ఆయన సింహాసనం కంటే కూడా పైన ఉంటాడంట. చూడండి, ఇతని హృదయములో మొదలైన గర్వము చూడండి ఏ విధంగా ఉందంటే, ఇదే విధంగా మనం చూసినట్లయితే కనుక మనము ఆలోచన చేసుకుంటే మన హృదయములో గర్వం లేదంటారా? మనము అనేక పర్యాయములు అనేక సందర్భాల్లో ఇక్కడ మనం లూసిఫర్ను చూసి అనేక సార్లు అనేక సందర్భాల్లో మనము తిట్టుకున్న వారమై ఉండొచ్చు, ఆ లూసిఫర్ను మనం దూషించిన వారు అయి ఉండొచ్చు, లేదా సాతాను విషయంలో మనం చాలా అదే ప్లేసులో నేనుంటే, అదే ప్లేసులో వేరొకరుంటే ఎందుకు అంత గొప్ప నిత్యత్వాన్ని ఎందుకు ఆశించి కోల్పోయాడని మనం సింప్లిఫైడ్గా మనము ఏంటండి దాన్ని ఆలోచన చేస్తాం. కాబట్టి చూడండి, ఎప్పుడైతే ఈ సాతాను దేవునితో సమానంగా దేవుని కంటే హెచ్చించుకోవాలని ఆశపడ్డాడు, ఏమయ్యాడండి? పాతాళములో ఒక మూలకు నెట్టవేయబడ్డాడంటండి. ఎక్కడికండి? ఒక మూలకు. పాతాళంలో కూడా అతని స్థానం ఎక్కడుందో మీరు అర్థం చేసుకోవాలి ప్రియమైన వాళ్ళారా. ఒక మూలకు నెట్టివేయబడ్డాడు. మరి కనమవాళ్ళ పరిస్థితి ఏంటి నాకు తెలియదు, కానీ సాతానుడు ఒక మూలకు, అక్కడ కూడా ఆవిడ పరిస్థితి భయంకరమైనదిగా, నీచమైనదిగా, తక్కువగా కనపడుతూ ఉంది పాతాళంలో కూడా. మరి గర్వం వలన మనము ఏమేమి కోల్పోతున్నాము? దేవుని నుండి మనం రావాల్సిన దీవెనలు కోల్పోతున్నాము. గర్వం వలన దేవుడు మనతో ఎందుకు సాతానుడు నెట్టివేయబడ్డాడంటే, వాడు హృదయంలో ఏమి కలిగిందండి? గర్వము కలగనంత వరకు వాడు ఎలా ఉన్నాడు? దూతలలో ప్రధానుడిగా ఉన్నాడు, ప్రధాన స్థానము కలిగి ఉన్నాడు. వాటినన్నింటిని కూడా దూతలందరినీ కమిట్ చేసే ఒక అధికారిగా కనపడుతున్నాడు. ఎప్పుడైతే ఆ యొక్క అధికారాన్ని అంతటినీ చూశాడు, ఆ యొక్క రాజ్య పరిపాలన విధానాన్ని అంతటా చూశాడు, ఆ సుందరమైన పట్టణాలన్నీ కూడా చూశాడు, నేను దేవుని సింహాసనం పైన ఉంటే ఇదంతా కూడా నేనే పరిపాలించవచ్చు, సర్వ దూతలు దేవునితో సహితము అతని కిందే ఉంటారని ఆలోచించుకున్నాడేమో. చూడండి, ఎందుకు మనకు అధికారం కావాలని మనం ఆలోచిస్తున్నామంటే, ప్రతి ఒక్కరు కూడా నా మాటకు
లోబడాలి. ప్రతి ఒక్కరూ నేను చెప్పినట్టుగా వినాలి. కొన్ని సందర్భాల్లో మనము అధికారాన్ని ప్రదర్శించడానికి గర్విష్ఠులమైపోతూ ఉంటాము. కొన్ని సందర్భాల్లో మన యొక్క పెత్తందనాన్ని చూపించడానికి మనం ఏం చేస్తామంటే గర్వాన్ని తెచ్చుకుంటాము. నేను నాకంటే గొప్ప ఎవరు లేరు అన్నట్టుగా గర్వాన్ని మనం ఏం చేసుకుంటామండి, తెచ్చుకుంటాం. గర్వాన్ని ఎప్పుడైతే మనం ఆహ్వానించామో దేవునికి దూరం అయిపోతాం. చూడండి, అదే సందర్భము మరొక మాట మరొక చోట రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 12-17 వరకు చూడండి. నరపుత్రుడా, అమ్మా, తూరు రాజును గురించి అంగలార్పు వచనమెత్తి ఇలాగు ప్రకటింపుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, అమ్మా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును పట్టణముకు మాదిరివి దేవుని తోటయగు ఏదేనులో నీవుంటివి. మాణిక్యము గోమేధికము సూర్యకాంతములు రక్తవర్ణపు రాయి నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్నములతో బంగారముతోను నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును. సరిపోదండి. ఇలా చదువుకుంటూ వెళ్తే 19వ వచన భాగంలో అదే సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక రాజును మనం ఆలోచన చేద్దాము. బబులోను రాజ్యాన్ని మనము ఆలోచన చేస్తే కనుక ఆ రాజ్యము ఎలా హెచ్చించుకుందండి. చూడండి, ఎస్ఐ గ్రంథంలో మనం చూసినట్లయితే 47:10 వచనాన్ని కూడా ఒకసారి చూడండి. ఎస్ఐ గ్రంథము, ఈ చెడుతనమును ఆధారము చేసుకుని ఎవడును నన్ను చూడడని అనుకుంటివి, నేనున్నాను, నేను తప్ప మరి ఎవరు లేరని నీవు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను. చూడండి, ఇక్కడ బబులోను సామ్రాజ్యం ఏమనుకుంటుందంటే వారికంటే జ్ఞానవంతులు లేరు, వారికంటే గొప్పవారు లేరు, నాకంటే గొప్పవారు లేరు అని ఒక గర్వంతో ఎవరు ఆలోచన చేశారో తెలుసండి? నెబుకద్నెజరు. ఏమనుకున్నారో తెలుసా? ప్రపంచానంతటిని కూడా నేనే పరిపాలించాలి, నాకంటే గొప్పవాడు లేడు, నాకంటే జ్ఞానవంతుడు లేడు, నాకంటే ధనవంతుడు లేడని ఎంతగానో హెచ్చించుకున్నాడు. వారు నాశనమైపోవటానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసండి? గర్వం. గర్వం ప్రియమైన వారులారా. మొట్టమొదటిగా మనం టూకీగా లూసిఫర్ని చూసాము. రెండవదిగా బబులోను సామ్రాజ్యం అంటే గొప్ప సామ్రాజ్యం. సామ్రాజ్యాలు ఏంటండి? నాలుగు. దాంట్లో ప్రథమమైనది బబులోను సామ్రాజ్యం. అది గొప్ప సామ్రాజ్యం. నెబుకద్నెజర్ ఏమనుకున్నాడంటే దేవునితో సేమ్ అపవాది ఏ విధంగా అయితే చదవబడిన లేఖనాల ప్రకారంగా ఏ విధంగా అయితే చూడండి హెచ్చించుకున్నాడో అదే విధంగా ఈ బబులోను సామ్రాజ్యం అంతా గొప్పగా హెచ్చించుకుంటున్నారు. మాకన్నే గొప్పగా పరిపాలించేవాడు లేడు, మాకంటే గొప్పవాడు లేడు, మా దగ్గర ఉన్నంత ధనము లేదు, మేము జ్ఞానవంతులమని అనేక విధాలుగా ఈ బబులోను రాజు నెబుకద్నెజరు వారందరూ కూడా చూసినట్లయితే వాళ్ళు చూడండి ఈ 47:10 వచనంలో మరొకసారి చూడండి. నీ చెడుతనము ఆధారం చేసుకుని, దేన్ని ఆధారం చేసుకున్నారండి? వీరి యొక్క చెడుతనమును ఆధారం చేసుకుని వారు చెడు అమ్మా ఎవడు నన్ను చూడడని అనుకుంటారు. చూడండి, వారి చెడుతనమును వారు ఆధారం చేసుకుని ఎవరు కూడా వారిని చూడరు. మాకంటే గొప్పవాడు ఏడు లేదు, మేమే గొప్పగా పరిపాలిస్తున్నాము, మాకు ఎదురు తిరిగేవాడు ఎవ్వడూ లేడని వారు తమను తామును హెచ్చించుకుంటూ, వారు విద్యను బట్టి జ్ఞానమును బట్టి వారే హెచ్చించుకుంటూ వారు ఏమైపోయారంటే చివరికి నాశనమైపోయారు. ఈ దినాల్లో మనము ఆలోచన చేసుకుంటే కనుక మనము ఏ పరిస్థితుల్లో ఉన్నాము? లూసిఫరు
పడదోయబడటానికి కారణం ఏంటో తెలుసండి? గర్వము. నెబుకద్నెజరు మరి నాశనం అయిపోవటానికి, ఈ బబులోను సామ్రాజ్యాన్ని పతనమైపోవటానికి కారణం ఏంటో తెలుసండి? సరే, అవ్వ ఆదాములు పతనమైపోవటానికి గల కారణం ఏంటో తెలుసండి? గర్వము. చూడండి ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండం 3వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూడండి. ఏలయనగా వాటిని తిని తినమున మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడ్డలను ఎరుగుదురు, దేవదూతల వలె ఉందురనియు. చూడండి, దేవదూతల వలె ఉందురనియు దేవునికి తెలియననియు చెప్పగా. ఇక్కడ చూడండి, అపవాది అయిన సాతాను మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆయన సింహాసాన్ని ఎక్కడ వేసుకోవాలనుకున్నాడు? సభాపర్వతం. అంటే దేవుని కంటే ఎప్పుడైతే ఆ యోబు గ్రంథంలో చూస్తాం కదా, అనేక మంది ఆ దూతలు అక్కడ కూడా వచ్చినప్పుడు అక్కడికి కూడా ఎవరు వచ్చారండి? అపవాది వచ్చాడు. అంటే ఆయన కంటే కూడా ఇంకా ఉన్నతమైన స్థానంలో ఎవరు సింహాసనాన్ని వేసుకోవాలని ఆశపడ్డారు? అపవాది వేసుకోవాలని. అతను దేవుని కంటే గొప్పవాడిగా ఉండాలని ఈ యొక్క లూసిఫరు ఆలోచించాడు కనుక తనకున్న గర్వం చేత ఆయన ఈ లోకానికి, ఈ భూలోకానికి నెట్టివేయబడ్డాడు. అదే యొక్క ఆలోచన విధానాన్ని, అదే యొక్క గర్వాన్ని, అదే తత్వాన్ని ఎవరికి నూరిపోస్తున్నాడో ఆలోచన చేయండి. దేవదూతల కంటే. అంటే చూడండి ప్రియమైన వారులారా, వీరికి కూడా ఏం కలుగుతుంది? మేము కూడా గొప్పవారం అవ్వాలి, మేము కూడా దేవదూతల కంటే గొప్పవారం అవ్వాలంటే దేవదూతల కంటే గొప్పవారు ఎవరున్నారంటే తర్వాత దేవుడు. అంటే దేవుడితో సమానంగా అయిపోవాలని అవ్వ ఆదాములు ఏమి నిశ్చయించుకున్నారు? ప్రారంభ దినాల్లోనే దేవుడి కంటే గొప్పవారుగా ఉండాలి, దేవుడి కంటే దేవుడిలా మేము ఉండాలని ఆలోచన పడుతూ ఉన్నారు. దీనంతటికీ కారణం ఏంటో తెలుసండి? గర్వం. ప్రియమైన వారులారా, గర్వం ఎప్పుడైతే మన హృదయంలోనికి వస్తుందో మనం నాశనం అయిపోవటానికి మొదట మెట్టు పడుతుందని మనం అర్థం చేసుకోవాలి. సమయం ఏదైనా, సందర్భం ఏదైనా కూడా గర్వం అనేది మన హృదయంలో రాకూడదు. ఎప్పుడైనా మీరు యేసుక్రీస్తు యొక్క జీవిత విధానంలో మీరు చూసినట్లయితే కనుక ఆయన ఎక్కడైనా గర్వాన్ని ప్రదర్శించాడంటే కనుక ఎక్కడ కూడా ప్రదర్శించలేదు. చూడండి ప్రియమైన వారులారా, ఈ యొక్క నెబుకద్నెజరు ఏ విధంగా అయితే తన యొక్క సామ్రాజ్యాన్ని బట్టి తనను తాను హెచ్చించుకున్నాడు, అతను కూడా పోల్చివేయబడ్డాడు. అతను కూడా ఆ రాజ్యం కూడా నాశనం చేయబడ్డది, అతని యొక్క అధికారం కూడా తీసివేయబడ్డది, మరొకరికి దేవుడు అప్పగించేశాడు. ప్రియమైన వారులారా, ఒకవేళ మనం అనుకుంటాం కదా, నాకంటే గొప్పగా పాడేవాడు లేడు, నాకంటే గొప్పగా వాక్యం చదివేవాడు లేడు, నాకంటే గొప్పగా ఆరాధన చేసేవాడు లేడు, నాకంటే గొప్పగా ప్రసంగం చేసేవాడు లేడు అని మనం అనుకోవచ్చు. అలా అనుకుంటే మనకున్న గర్వాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దాన్ని తీసివేస్తాడు. ప్రియమైన వారులారా, అర్థం చేసుకోండి. మీ యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో, మీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోండి. మనము గర్వం అనేది దేవునికి హేయము. ప్రియమైన వారులారా, చూసాము. రెండవదిగా ఈ గర్వానికి ఈ గర్వానికి కారణాలు ఏంటి అని మనం ఆలోచన చేస్తే కనుక చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచన భాగాన్ని ఒకసారి చూడండి. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. చూడండి, హృదయములో నుండి ఎన్ని బయటకు వస్తున్నాయో. ఎన్ని అంటే మనం ఆలోచన చేస్తే కనుక అనేకమైనవి ఉన్నాయి. గర్వం రావడానికి కారణాలు ఏంటని చూస్తే కనుక ఇవన్నీ కూడా ఎక్కడ నుండి వస్తాయండి? గర్వం ఎక్కడ పుడుతుంది? మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచన భాగం నుండి మనం చూసినట్లయితే కనుక ఇవన్నీ కూడా లోపల నుండి, అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు వస్తాయి, జారత్వం వస్తుంది, దొంగతనం వస్తుంది, నరహత్యలు వస్తాయి, వ్యభిచారములు వస్తాయి, లోభము, చెడుతనమును, కృత్రిమమును, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము, ఇవన్నీ కూడా ఎక్కడి నుండి వస్తాయంటే హృదయంలో నుండే వస్తాయి. ఇవన్నిటికీ గర్వము రావడానికి గల కారణాలు ఏంటంటే అండి, ఇవన్నీ కూడా ఒకదానికొకటి అన్నీ కూడా ఇంటర్ లింక్ అయ్యి ఉన్నాయి. ఒకటి ఉన్న గర్వం రావడానికి మనకి ఆస్కారం ఉంది. చూడండి 21వ వచనంలో దురాలోచనలు,
దురాలోచన ఒకసారి ఆలోచన చేయండి. దురాలోచన ఎందుకు వస్తుంది? దురాలోచన ఎందుకు వస్తుంది? ఏదో స్వార్థం లేకుండా దురాలోచన రాదు. స్వార్థం మనకి ఏముంటుంది? ఒకడు మనకంటే హెచ్చింపబడుతున్నాడు అనుకోండి, ఫస్ట్ ఏమొస్తుంది? స్వార్థము, అసూయ, ఇవన్నీ కేంద్రం ఎక్కడ? హృదయము. మరి గర్వము ఎక్కడి నుండి పుడుతుందంటే హృదయములో నుండే పుడుతుంది ప్రియమైన వారులారా. కాబట్టి మనము గర్వము విషయంలో మొట్టమొదటిగా చదివించిన వాక్యంలో దేవుడు ఎంతగా ఎందుకు ఈ యొక్క గర్వాన్ని విసర్జిస్తున్నాడు లేదా హేయమనేదిగా చూస్తున్నాడు, అసహించుకుంటున్నాడు అని మనం ఆలోచన చేస్తే ఇవ్వండి హృదయంలో నుండి ఇన్ని వస్తాయి. ఇవన్నీ కూడా దేవునికి ఏమైనా ఇష్టమైనవా? ఇవన్నీ మన హృదయంలో ఉంటే దేవుడు మనల్ని బట్టి ఈ యొక్క కార్యాలను బట్టి దేవుడు ఏమైనా అతిశయిస్తాడా లేదా దేవుడు సంతోషిస్తాడా అంటే లేదు. ఇవన్నీ కూడా మనుషుణ్ణి అపవిత్రపరుస్తుంది. చూడండి, ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుణ్ణి అపవిత్రపరచునని దేవుడే చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఇటువంటి క్వాలిఫికేషన్ మన హృదయంలో ఉంటే కనుక ఈ వాక్యం ద్వారా మనము సరిచేసుకోవాలి. గత వారంలో సహవాస కొడుకులో చెప్పినట్టున్నాను, దేవుడికి కావాల్సినది ప్రాముఖ్యమైనదిగా హృదయములో ఏముండకూడదంటే ఇవన్నీ కూడా ఉండకూడదని మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మనుషుణ్ణి అపవిత్రపరుస్తుంది. కాబట్టి అందును బట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, అందును బట్టి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా మన దేహాన్ని, మన హృదయాన్ని, మనలను అపవిత్రపరుస్తాయి. కాబట్టి చూడండి, మరొక మాటను మనం చూద్దాం. దేవుడు అసలు గర్వాన్ని ఏ విధంగా ఆలోచిస్తున్నాడు, గర్వం పట్ల ఆయన యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది, గర్వము పట్ల ఆయన యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది, దేవుడు గర్వం గురించి ఆయన ఏ విధంగా స్పందిస్తున్నాడని మనం ఆలోచన చేస్తే కనుక చూడండి, గర్వము చాలా మంచి లక్షణం కదండి. మనం కొన్ని సందర్భాల్లో శబాస్ పొగుడుతూ ఉంటాం కదండి. వీడిని బట్టే నేను గర్విస్తున్నాను లేదా అతని బట్టి నేను గర్వపడుతున్నాను. చాలా ఈజీగా ఈ మాటలన్నీ కూడా మనము మన యొక్క జీవిత విధానాన్ని బట్టి మనం గర్వించకూడదు. లేదా మనకున్న లక్షణాలను బట్టి నేను గొప్పగా పాడతాను, లేదా నేను గొప్పగా వాక్యం చెప్తాను, నేను గొప్పగా త్రిబుల్ వాయిస్తాను. కొన్ని కారణాలు బట్టి మనం ఏం చేస్తాము? అతిశయిస్తూ ఉంటాము. అతిశయములోనే గర్వము దాగి ఉంది. కాబట్టి ప్రియమైన వారులారా, మన జీవితాన్ని బట్టి, మనకున్న పరిస్థితులను బట్టి, మనకున్న ఒక ఆలోచనలు బట్టి, మన యొక్క వ్యక్తిగత విషయాలను బట్టి మనము గర్వపడకూడదు. ఇవన్నీ చూడండి మన యొక్క బలహీనత. ఇవన్నీ కూడా మన బలహీనత. చూడండి, సామెతల గ్రంథము 21వ అధ్యాయం 4వ వచనం చూడండి అమ్మా. క్రోధము 21:4 అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు. చాలండి. ఇక్కడ సామెతలు 21:4లో చూస్తుంటే మొట్టమొదటి మాట ఏంటండి? అహంకార దృష్టి. అహంకార దృష్టి అంటే ఎవరికైనా ఇక్కడ ఉన్న వారికి అర్థమైందా? అహంకార దృష్టి అంటే చూపు. మరి అహంకారం అంటే గర్వం. మన ప్రసంగమే గర్వం. ఆయన అంటే గర్వం అంటే సరే, మంచిది. ఇక్కడ గర్వపు చూపు. అహంకార దృష్టి అంటే గర్వపు చూపు. ఒకవేళ మనలో గర్వపు చూపులు ఉన్నాయేమో మనం ఆలోచన చేసుకోవాలి. గర్వపు చూపు మనలో కనుక ఉంటే మనం ఆలోచన చేయాలి. గర్వపు తలంపులు మనలో ఉంటే కనుక రెండవ మాట చూడండి, గర్వ హృదయము భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు. చూడండి, అహంకార దృష్టియు గర్వ హృదయము భక్తిహీనుల క్షేమము అంటే పాపయుక్తములు. దేవుడు గర్వాన్ని ఏం చెప్తున్నాడంటే ఇక్కడ పాపమని చెబుతూ ఉన్నాడు. చూడండి, అహంకార దృష్టి అంటే గర్వపు చూపు. ఇవన్నీ కూడా గర్వ హృదయము, ఇవన్నీ కూడా ఎలా కనపడుతున్నాయంటే దేవుడు పాపమని చెబుతూ ఉన్నాడు. కాబట్టి మనము
గర్వము లేదా పాపము అని అర్థం చేసుకోవచ్చు. ఈ గర్వం అనేది ప్రాముఖ్యంగా పాపము. మొట్టమొదటి పాపం చేసింది ఎవరండి? ఎందుకు పాపం చేశాడు? ఏ విధంగా పాపం చేశాడంటే గర్వించాడు, ఆశించాడు, దేవుని సింహాసనాన్ని ఆశించాడు. ఎందుకంటే దేవుని కంటే హెచ్చుగా ఉండాలని ఆశపడ్డాడు. అదే యొక్క ఆలోచనను, అదే యొక్క ఉద్దేశాన్ని ఎవరికి మరలా చొప్పించాడంటే అవాదములకు చొప్పించాడు. కాబట్టి మొట్టమొదటి ఈ యొక్క గర్వాన్ని దేవుడు అసహించుకోవటానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే ఇది ఒక పాపము. గర్వము దేవుని దృష్టికి ఎలా కనపడుతుందంటే ఆయన దేవుడు పాపాన్ని ఏ విధంగా చూపిస్తున్నాడంటే గర్వముగా చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది ఇందాక మనము చదువుకున్న లేఖన భాగంలో 16:5 మనం చూసుకున్నట్లయితే ఎలా కనపడుతున్నాడు అక్కడ? గర్వ హృదయులు హేయులు అంటే హేయమైనదిగా కనపడుతుంది. చూద్దాం హేయమైన మాట. ఇందాక మనం ఆలోచన చేద్దాం అని అనుకున్నాం కదండి. హేయమైనది అంటే చెప్పండి. ఇందాక అహంకార దృష్టి అన్నప్పుడు మనం చాలా చక్కగా చెప్పారు, గర్వపు చూపు. ఇప్పుడు హేయమైనది అంటే ఏంటండి అమ్మా? అపవిత్రములు, వెరీ గుడ్. ఇంకా హేయం అంటే ఇంకా మనం దాన్ని సరిగ్గా చెప్పలేం. అంటే కొన్ని సందర్భాల్లో కళ్ళు కూడా మూసుకుని, ముక్కులు మూసుకుని, చెవులు మూసుకుని భయంకరమైన పరిస్థితి, అంటే అంత అసహ్యమైనది హేయము. అంటే ఇంక అసలు మనం ఊహకు మనం చెప్పలేని పరిస్థితుల్లో కూడా కొన్ని సందర్భాల్లో ఏదైనా చూడండి కుళ్ళిపోతుంది. ఏ కుక్క ఏదో రోడ్డు పక్కన కుళ్ళిపోయింది అనుకోండి, ఎలా వర్ణిస్తారు మీరు దాన్ని? ఎలా వర్ణిస్తారు? ఒక చనిపోయిన ఆ పీనుగును గనక కుళ్ళిపోయి ఉందనుకోండి, ఎలా వర్ణిస్తారు దాన్ని? చిచి కదండి, రోత పుట్టిస్తుంది. దాన్ని చెప్పడానికే రోత పుట్టిస్తుంది. అంటే హేయమైనది అంటే దేవుని దృష్టికి గర్వం ఎలా ఉందంటండి, అసలు మనం ఇంకా మాటల్లో చెప్పలేనిదిగా కనపడుతుంది. అంటే వివరించలేనంత హేయమైనదిగా దేవుని దృష్టికి కనపడుతున్నప్పుడు మనము ఆ గర్వానికి ఎంత దూరంగా ఉండాలి, ఆ గర్వాన్ని మనం ఎంత దూరంగా పెట్టాలనేది మనం వ్యక్తిగతంగా ఆలోచన చేసుకోవాలి ప్రియమైన వారులారా. కాబట్టి గర్వం అనే మాట చాలా అసహ్యమైనది, చెడిపోయినది, అహంకారంతో నిండిది. అది చాలా రోతను మనకు కలిగిస్తుంది. కాబట్టి అటువంటి భయంకర భావము కలిగిన ఆ యొక్క పరిస్థితిని దేవుడు ఏ విధంగా ఆయన ఆలోచన చేస్తాడు, ఏ విధంగా ఆయన దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు? ప్రాముఖ్యంగా చూసినట్లయితే కనుక చూడండి, సామెతల గ్రంథము 16వ అధ్యాయము సామెతల గ్రంథము 6వ అధ్యాయం 16-19 వచనాలు చూడండి. యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 కలవు. హేయములు అవేవనగా అహంకార దృష్టి. ఇందాక చదువుకున్నాం కదండి, అహంకార దృష్టి. యెహోవాకు హేయమైనవి ఎన్ని కలవండి? 7. 7లో మొట్టమొదటిది ఏంటండి అంటే పాపానికి ఏ స్థానము ఉందో చూడండి. గర్వము ఏ స్థానంలో ఉందో చూడండి. మొట్టమొదటి స్థానంలో గర్వం. యెహోవాకు హేయమైనవి 7 కలవు. దాంట్లో గర్వపు దృష్టి, అహంకార దృష్టి అనగా గర్వపు చూపు. గర్వము ఏ స్థానంలో ఉంది ప్రియమైన వారులారా? అగ్రస్థానంలో ఉంది, మొదటి స్థానంలో ఉంది. కానీ మనము ఈ యొక్క విషయాన్ని తెలియకోకుండా, ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా, మనలో మనకు తెలియకుండానే, మనం ఆలోచన చేయకుండానే మనలో ఈ యొక్క గర్వము తాండవం చేస్తూ ఉంది. మనలో ఈ గర్వము ఉంటూనే ఉంది. కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తూ ఉంటాము? ప్రదర్శిస్తూ ఉంటాము. కొన్ని సందర్భాల్లో ఈ గర్వాన్ని మనం బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం ప్రియమైన వారు. కాబట్టి చూడండి ఎంత అసహ్యమైనదిగా పాపం ఉందో మనం చూసాము, ఎంత భయంకరమైనదిగా ఉందో మనం చూసాము. అసలు దాన్ని ఊహించటానికే భయంకరమైన పరిస్థితుల్లో మనం ఆలోచన చేస్తాము. పైగా ఇది హేయమైన దాంట్లో దేవునికి ప్రథమమైనదిగా ఉంది. కాబట్టి మనం ఎంత దూరంగా ఉండాలో ఆలోచన చేయాలి. దేవునికే ఈ గర్వం అనే మాట దూరంగా ఉన్నప్పుడు, అంత హేయమైనదిగా ఉన్నప్పుడు మనము
పాపాల్లో హేయమైన దానిలో దేవుడు మొట్టమొదటి స్థానంలో ఉన్న ఈ గర్వాన్ని మనము తీసివేసుకోవాలా, ఉంచివేసుకోవాలా అనేది ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఆలోచన చేసుకోవాలి ప్రియమైన వాళ్ళారా. కాబట్టి చూడండి, ఆ నెబుకద్నెజర్ తీసుకోలేకపోయాడు, రాజ్యం పతనం అయిపోయింది. సాతాను తీసుకోలేకపోయాడు, తన తప్పును అంగీకరించలేకపోయాడు. కనీసం అవ్వ ఆదాములు కూడా ప్రభువా నేను పాపం చేశానని ఒప్పుకోలేకపోయారు, సరిచేసుకోలేకపోయారు. అందుకే మొట్టమొదటి స్థానంలో గర్వం ఎందుకుందంటే అసలు పాపం రావటానికే గర్వము కారణం ప్రియమైన వాళ్ళారా. ఆ రోజు ఈ లూసిఫర్ కనుక దేవుని సింహాసనాన్ని ఆశించకుండా ఉండుంటే, దేవుని సింహాసనం కంటే తన సింహాసనాన్ని పైన వేసుకోవాలి అనే ఒక ఆలోచనలు రాకపోతే, చూడండి ఆ గర్వ స్వభావం సాతానికి రాకుండా ఉండుంటే ఎంత బాగుండు ప్రియమైన వాళ్ళారు. కాబట్టి మొట్టమొదటగా గర్వము సాతానికి రావటం వల్ల ఆయనకు పాపపు ఆలోచనలు వచ్చాయి. దేవుని కంటే మనము కూడా ఇతరుల కంటే కొన్ని సందర్భాలు మనం హెచ్చించుకుంటూ ఉంటాము. గర్వము అనేది మనకు తెలియకుండానే నేను, నాది, నా కుటుంబం అన్న ఆ సందర్భాల్లో అది ప్రయాణం చేస్తూ ఉంటుంది. మనము కొన్ని సందర్భాల్లో ఆలోచన చేయాలి. వాక్యానుసారమైన ఆలోచనతో మనలో గర్వం ఉందో లేదో మనం పరీక్షించుకుంటూ ఉండాలి. గర్వం వల్ల అనేక మంది చెప్పుకుంటూ వెళ్తే అనేక మంది రాజులు మనకు కనపడతారు, అనేక మంది రాజుల చరిత్ర మనకు కనపడుతుంది. చూడండి, గడ్డి మేసిన రాజు లేడండి, చెప్పాలంటే అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు ప్రియమైన వాళ్ళ. గర్వము మనల్ని ఎంతగా దిగజారుస్తుందంటే దేవునికి మనకు ఉన్న సంబంధాన్ని చూడండి. దేవుని యొక్క సభా పర్వతానికి వెళ్ళగలిగిన సాతానుడికే గర్వం వచ్చినప్పుడు మనకు రాదని గ్యారంటీ ఏమైనా ఉందండి? దేవుని సముఖములోనికి వెళ్తున్న లూసిఫర్కు గర్వం రావటం వల్ల ఆయన తోసివేయబడ్డాడు. అవ్వ ఆదాములు గర్వించడం వల్ల దేవుని కంటే, దేవదూతల కంటే గొప్పవారంగా అవ్వాలనుకున్న ఆలోచన బట్టి, దేవుని కంటే గొప్పవారిగా ఉండాలన్న ఒక ఆలోచన బట్టి వారి యొక్క దిగంబరాన్ని వారు కొని తెచ్చుకున్నారు. ఏదోని తోటలో నుంచి నెట్టివేయబడ్డారు. చూడండి, అక్కడ పరలోకం నుండి లూసిఫర్ నెట్టివేయబడ్డాడు, ఇక్కడ ఏదోని తోటలో నుండి అవాదములు నెట్టివేయబడ్డాడు. త్రోసివేయబడతాం ప్రియమైన వాళ్ళ. గర్వము మన హృదయంలో ఉంటే కనుక ఆయన యొక్క సన్నిధి నుండి మనము త్రోసివేయబడతాము. ఆయన సన్నిధిలో మనకు పాలు పంపులు ఉండవు. మనలో ఒక గర్వ హృదయము కనుక ఉంటే ఆయన సన్నిధిలో మనకు భౌతికంగా మనం ఉండొచ్చు, కానీ ఆయనను ఆస్వాదించలేము. ఆయన యొక్క పరిశుద్ధాత్మను మనము, నీలో గర్వం ఉంటే ఎక్కడ పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో నివాసం చేయగలుగుతాడు? నీలో గర్వము, అహము, గర్వదృష్టి, గర్వపు ఆలోచనలు ఇవన్నీ నీ యొక్క హృదయంలో ఉంటే కనుక దేవుడు నీతో ఎక్కడ సహవాసం చేస్తాడు? దేవుడు నీతో ఎక్కడ సహవాసం చేస్తాడు? ఆదాములతో దేవుడు సహవాసం చేస్తూ ఉన్నాడు. రాత్రి వేళ, సాయంకాలం వేళ, చల్లపూట వేళ వచ్చి దేవుడు వారితో మాట్లాడుతుంటే వారు చేసిన పని ఏంటో తెలుసా? దేవదూతల వలె అయిపోవాలని, దేవుని కంటే గొప్పవారు అయిపోవాలని వారికి ఉన్న ఒక ఆలోచన, గర్వపు ఆలోచన బట్టి వారి యొక్క దేవుని యొక్క సహవాసం నుండి దూరపరచబడ్డారు. నీవు నేను కూడా ఒకసారి ఆలోచన చేసుకుంటే ప్రియమైన వాళ్ళారా, మనం కూడా దేవుని యొక్క సహవాసం నుండి నెట్టివేయబడుతున్నాం. భౌతికంగా మనం అనుకుంటున్నాం, నేను పాటలు పాడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, దేవుని మందిరానికి ప్రతి వారము వెళ్తున్నాను, ప్రతి వారము కానుకలు ఇస్తున్నాను అనుకుంటున్నావు, కానీ నీలో ఎక్కడో చోట గర్వం అనేది లోకిపోలేదు ప్రియమైన వాళ్ళారు. కాబట్టి దేవుడు గర్వము అనే దానిని హేయమైనదిగా చూస్తూ ఉన్నాడు. అంత హేయమైన దానిని మన హృదయంలో కనుక పెట్టుకుంటే, మనలో కనుక పెట్టుకుంటే దేవుడు మన దగ్గరికి, చూడండి, ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక కుళ్ళిపోయిన ఆ పదార్థంను మనము దాటి వెళ్తున్నప్పుడు ఎంత భయంకరమైన రోత మనకు కలుగుతుందో దేవుడు మన పట్ల కూడా అంత అసహించుకుంటాడు. నీ హృదయంలో కుళ్ళి కనుక ఉంటే, నీ హృదయంలో స్వార్థం కనుక ఉంటే, నీ హృదయంలో అసూయ కనుక ఉంటే దేవుడు నీ దగ్గరికి రావాలంటే ఎంత అసహించుకుంటాడో ఒకసారి మీరే ఆలోచన చేసుకోండి. మన యొక్క జీవిత విధానంలో ఒక కుళ్ళిపోయిన వస్తువును, హేయమైన వస్తువును మనం ఎంత చేదరించుకుంటున్నాము, మన హృదయంలో కనుక అదే విధంగా, అదే ఆలోచనలో కనుక ఒక గర్వము అనే ఆ యొక్క పాపము కనుక మన హృదయంలో ఉంటే దేవుడు మన యొక్క జీవిత విషయంలో, మన యొక్క జీవిత విధానం విషయంలో దేవుడు ఎంత హేయమైన వారంగా మనల్ని చూస్తున్నాడు, ఎంత అసహించుకుంటున్నాడు మన దగ్గర రావటానికి, మనలో నివాసం చేయటానికి. దేవుని యొక్క నివాసము ఏదిగా మనకు కనబడుతుంది?
ఆయన ఆలయము, ఆయన నివాసము. అటువంటి హృదయంలోనికి ప్రభు అయిన యేసుక్రీస్తు రావాలంటే నీ హృదయం ఎలా ఉంది? చెడిపోయినదిగా ఉంది, పాపముగా ఉంది, గర్వంతో ఉంది. కాబట్టి ఆలోచించేద్దాం ప్రియమైన వారలారా. ఇంకా చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగం నుండి ఈ యొక్క గర్వము ఈ హృదయంలో గర్వించిన వారికి దేవుడు ఎలా స్పందిస్తాడు, ఈ యొక్క గర్వము మన హృదయంలో ఉంటే కనుక దేవుడు అది ఎలా స్పందిస్తాడనే విషయాన్ని మనం తెలుసుకున్నాము. ఇంకొక రెండు మూడు విషయాలు మనము ధ్యానం చేసుకుని ముగించుకునే ప్రయత్నం చేద్దాం ప్రియమైన వారలారా. చూడండి, ఇది అది ఆయన దృష్టికి పాపమైనదిగా ఉంది, చాలా అసహ్యకరమైనదిగా ఉంది, చూడండి హేయమైనదిగా ఉంది. అదేవిధంగా చూడండి, ఓబద్యా గ్రంథము 1వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి ఒకసారి. ఓబద్యా గ్రంథము ఆసీనుడు అయ్యుండి కొండ సందుల్లో నివసించువాడా, అనుకునివాడా. చూడండి, అక్కడ ఎవరు హృదయపు గర్వము చేత మోసపడుతున్నారో ఆలోచించేద్దాం ప్రియమైన వారలారా. చూడండి, వారి హృదయంలో ఉన్న గర్వం చేత వారు ఏం చేయబడ్డారు? కిందకు గెంటబడ్డారు, కిందకు త్రోయవేయబడ్డారు. అక్కడ మనం చూసినట్లయితే ఇది అపవాది గురించి చెబుతున్న వాటి మాట. ఇక బబులోను సామ్రాజ్యం గురించి చెబుతున్నటువంటి మాట. ఆ సామ్రాజ్యాలన్నీ కూడా కూలిపోయాయి, అపవాది కూడా పాతాళానికి నెట్టివేయబడ్డాడు. కాబట్టి గర్వము పట్ల దేవుని యొక్క ప్రతిస్పందన ఈ విధంగా. గర్వము కనుక మన హృదయంలో ఉంటే ఆయన మనలను త్రోసివేస్తాడు. చూడండి, ఈ యొక్క దేవుడు ఇంత భయంకరంగా అసహించుకునే ఈ యొక్క గర్వము మన హృదయంలో నుండి పోవాలంటే మనం ఏం చేయాలి? గర్వం వలన పాపం వచ్చింది, పాపం వలన దేవునికి మనము ఆ యొక్క సంబంధాన్ని కోల్పోయాము. గర్వాన్ని దేవుడు ఎలా ఆయన యొక్క ప్రతిస్పందన ఎలా ఉందని చెప్తూ ఉన్నాడు. గర్వం పట్ల ఆయన యొక్క ఉద్దేశాన్ని దేవుడు చెబుతూ ఉన్నాడు. అయితే ఈ గర్వము పోయి దేవుడు మనతో ఉండాలంటే, దేవుడు మనలోనికి రావాలంటే మనం ఏం చేయాలి బాబు? సాత్వికంగా ఉండాలి. వెరీ గుడ్. ఈ గర్వము మనలోనికి రావాలంటే ఏం చేయాలో చూద్దాం ప్రియమైన వారలారా. ఈ యొక్క గర్వానికి ఏంటి మందు? ఈ గర్వము మనలోని పోవాలంటే ఏమిటి నివారణ అని మనం ఆలోచన చేస్తే కనుక చూడండి, 66వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనం చూడండి. త్వరగా ముగింపులోనికి వెళ్దాం అమ్మా. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే. చూడండి, ఎవరైతే దీనుడై, ఎవడైతే దీన మనస్కుడై ఆయన మాట వింటాడో అతని యందు ఆయన దృష్టి నిలుపుతాడంటండి. ఒకవేళ ఇంతవరకు గనక మనం గర్వంతో గనక జీవిస్తే, మన హృదయంలో గర్వం గనక మన హృదయంలో ఉంటే, ఆ గర్వాన్ని తీసివేయటానికి, దేవుడు నీ హృదయంలోనికి రావటానికి, దేవుడు నీ హృదయం అనే ఇంటిలో నివాసం చేయటానికి ఒక ఫార్ములా చెప్తున్నాడు. అదేమిటంటే, నీకు ఉండవలసిన ప్రాముఖ్యమైన క్వాలిటీ ఏంటంటే దీన మనసు. ఏంటండి? దీన మనసు ఉంటే కనుక ఆయన నీ హృదయంలోనికి వస్తాడు ప్రియమైనవారు. చూడండి, ఇటువంటి దీన మనసు కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి? ఎవరైనా ఇటువంటి దీన మనసు కలిగిన వారు ఉన్నారని అంటే మనకి అన్నిటికీ మార్గదర్శి అయిన వారు యేసుక్రీస్తే ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. ఆయనే దీనత్వాన్ని చూపించాడు, ఆయనే దీన మనసు కలిగి ఉన్నాడు. కాబట్టి చూద్దాం ప్రియమైన వారలారా, గర్వానికి మంచి ఔషధంగా ఈ దీన మనసు కనబడుతుంది. యెషయా గ్రంథంలో చూసినట్లయితే మనము దీన మనసు కలిగి, విరిగి నలిగిన హృదయం కలిగి దేవుని మాట వింటే గనక ఆయన మన మీద దృష్టి ఉంచుతాడు. ఆ దేవుడే చెప్తున్నాడు ఈ మాట. అలాంటి వ్యక్తిని ఆయన అన్ని విషయాల్లో దేవుని సొత్తుగా ఆయన చేసుకుంటాడు, ఆయనకు లోబడే వారినిగా ఆయన చేసుకుంటాడు. ప్రియమైన వారలారా, మనము చేయవలసిన పని ఏంటంటే దీన మనసును తెచ్చుకోవాలి. దీనులుగా మన హృదయము, దీనత్వం కలిగి మనం హృదయం ఉండినట్లయితే చూడండి, సామెతల గ్రంథము 16వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి చూడండి ప్రియమైన వారలారా. సామెతల గ్రంథము 16-19 వచనం.
గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. ఎవరితోటండి? గర్వ హృదయం కలిగి ఆ దోపుడు సొమ్ము పంచుకున్నట్టు కంటే ఎవరితో సహవాసం చేస్తే మంచిదంటాడు దేవుడు? దీనులతో. చూడండి, ఒకవేళ ఆ ధనము కోసము లేదా అధికారం కోసం ఇందాక చూసుకున్నట్లయితే ఆ యొక్క నెబుకద్నెజరు ధనాన్ని బట్టి, అధికారాన్ని బట్టి, ఆయనకున్న ఆ యొక్క అధికారాన్ని బట్టి గర్వించాడు. అతను నెట్టివేయబడ్డాడు, త్రోసివేయబడ్డాడు. అతనుకున్న అధికారము తీసివేయబడ్డది. అయితే రెండవ మాట చూడండి, మనము దీన మనసు కలిగి, చూడండి అన్నమాట, దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు, దీనులతో సహవాసం చేయుట మేలు. మనము కావాల్సింది ఏంటో తెలుసండి? ఆ అక్రమైన సంపాదన కాదు, గర్వంతో కూడిన అధికారాలు కాదు, దీన మనసు కావాలి. దీనులతో మనము సహవాసం చేయాలి ప్రియమైన వాళ్ళ. రెండవదిగా చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచన భాగం. చిన్నలారా, పెద్దలకు లోబడి ఉండడి, మీరందరూ ఎదుటి వారి ఎడల దీన మనసు అని వస్త్రము దాన్ని. చూడండి, పిల్లలారా పెద్దలకు లోబడి ఉండి. చూడండి, సంఘంలో అయినా లేదా ఎక్కడైనా కూడా, పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా కూడా పేతురు చెప్తున్న మాట ఏంటంటే సంఘముతో చెప్తున్నట్టు మాట ఏంటో తెలుసండి? పిల్లలారా పెద్దలకు. పిల్లలంటే ఎవరండి? విశ్వాసులు ఎవరికి లోబడి ఉండాలి? సేవకుడికి లోబడి ఉండాలి, సంఘ పెద్దలకు లోబడి ఉండాలి. ఒకరికి ఒకరు లోబడి దీన మనసు కలిగి మనం ఉండాలి. దీన మనసు అనే వస్త్రము ధరించుకోవాలి. మనం లోబడకపోతే, చూడండి కింద మాట, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపానుగ్రహించును. మనము ఈ యొక్క దీన మనసు అనే వస్త్రాన్ని మనం ధరించుకోకపోతే దేవుడు ఏం చేస్తాడండి? అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తారండి. మనము ఏమి కోల్పోతున్నామంటే దేవుడు అనుగ్రహించే కృపను కోల్పోతున్నాము. ఎందుకంటే అహంకారము, గర్వము మన హృదయంలో ఉండటం వల్ల దేవుడు ఇచ్చే కృపను కోల్పోతున్నాము. దేవుడు మన హృదయంలోనికి రావడానికి మన యొక్క గర్వము హేయమైనదిగా కనపడుతూ ఉంది. దేవుడు మనకు ఆశీర్వాదాలు, కృపను ఇవ్వాలంటే మనము ఏమి ధరించుకోలేదో తెలుసండి? దీన మనసు అనే వస్త్రాన్ని మనం ధరించుకోలేదు ప్రియమైన వాళ్ళారా. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనాన్ని చూడండి. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకున్నాడు. సరిపోద్దమ్మా. ఈ మాట ఎవరు చెప్తున్నారో తెలుసండి? యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఆయన ఎలా ఉన్నాడంటే, ఎవరంటే సాత్వికుడు, దీన మనసు గలవాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారే. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారే మరొక మాట చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 8 వచనాలు చూడండి. దీనికి అనుగుణంగా ఒక వాక్యాన్ని చూద్దాం. ఫిలిప్పీయులకు రాసి క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా. చూడండి, దేవుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరు ఎంతగా తగ్గించుకున్నారో ఆలోచన చేయండి ప్రియమైనలారా. ఆయన దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని గొప్ప భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మన కొరకు ఏమంటే దేవునితో సమానముగా కూర్చోవలసిన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఎవరి కోసము దీన మనసును ఆయన కలిగి ఉన్నాడు, ఎవరి కోసం దీనత్వంను ధరించుకున్నాడు, ఎవరి కోసం ఆయన రిక్తుడిగా ఈ లోకానికి వచ్చాడంటే నీలో నాలో ఉన్న గర్వాన్ని తీసివే. ఒకవేళ గర్వపడాలి అంటే కనుక ఎవరు గర్వపడాలి? దేవుని తర్వాత గర్వపడవలసిన వారు ఎవరైనా ఉంటే ప్రభువు అయిన యేసుక్రీస్తు
గర్వపడాలి. ఎందుకంటే మనల్ని విమోచించడానికి వచ్చాడు. అంత గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టుకుని ఆయన వచ్చాడు. ఎవరి కోసం వచ్చాను? మీకోసం వచ్చానని ఆయన చెప్పాలి. అలా కూడా అంటలేదు. దీన మనసు ధరించుకుని తన్ను తానే రిక్తుడిగా చేసుకున్నాడు. ఎవరికండి? చూడండి 11:29 మాట చూడండి. మత్తయి సువార్త 11:29. నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనక ఆయన మన మీద కాడిని మోపుతూ ఉన్నాడు. మనము ఆయన కాడిని ఎత్తుకొని ఆయన వెంబడించేవారిగా ఉండాలి. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారే అంత దీనత్వాన్ని ప్రదర్శించుకుని అంత గొప్ప భాగ్యాన్ని ఆయన విడిచిపెట్టుకుని మనలను విమోచించడానికి, మనలను రక్షించడానికి, మనలను నిత్య రాజ్యంలోనికి నడిపించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారే అంత దీనత్వం చూపిస్తే మనలో ఏమీ లేదండి. ఈరోజు దీన మనసు లేదు, మనలో దీనత్వము లేదు. దీన మనసు లేకపోవటం వల్ల మనలో ఏమి విజృంభిస్తుందో తెలుసండి? గర్వం. పాపములో మొట్టమొదటి ప్లేస్లో ఉన్నదేంటో తెలుసండి? గర్వం. ఈ మొట్టమొదటి ప్లేస్లో ఉన్నదాన్నే మనం తీయలేకపోతే కనుక మనం దీనులము ఎలా కాగలుగుతాము? మనము దీన మనసును ఎలా ధరించుకోగలుగుతాము? దీనత్వం మనకు ఎలా వస్తుంది? చిన్న చిన్న విషయాలకి మనల్ని మనం హెచ్చించుకుంటామే. దేవుడు అంత గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టుకుని దీనత్వాన్ని ధరించుకుంటే ఎన్నో సందర్భాల్లో, ఎన్నో విషయాల్లో నాకు పాట ఇవ్వలేదు, నాకు ప్రార్థన ఇవ్వలేదు, నాకు ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, సంఘాల్లో ఇవి చూడట్లేదండి. చూస్తున్నాం, 100% కూడా సంఘాల్లోనే చూస్తున్నాం. ఇవాళ మహేష్ బాబు పుట్టినరోజు అండి. ఎందుకంటే ఆ స్టేటస్లు పెట్టుకున్నారు. ఎవరు పెట్టుకున్నారో తెలుసండి? దేవుని మందిరానికి వెళ్ళేవారే పెట్టుకున్నారు. చూడండి, పవన్ కళ్యాణ్ ఒక మాట అంటాడు. ఏమన్నాడు తెలుసండి? మన ఎలక్షన్లో తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడునను. ఒక రాజకీయ నాయకుడు, ఒక లోకానుసారంగా లోక విషయాల్లో ఒక భారం కలిగిన వ్యక్తి దేవుని విషయాన్ని ఎత్తిపట్టి చెబుతుంటే, దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించవలసిన వారు ఈరోజు హ్యాపీ బర్త్డే మహేష్ బాబు అని స్టేటస్లు పెడుతున్నారండి. క్రైస్తవ్యము ఏ దిశలో పయనిస్తుందో మనం మాదిరి మనం ఎక్కడ చూపించగలుగుతున్నాము? ఒక రాజకీయ నాయకుడు చెబుతున్నాడే, దేవుని వాక్యమును ఎత్తుపట్టి యోహాను సువార్తలో రాసి ఉంది, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడినని ఒక రాజకీయ నాయకుడు చెప్పగలుగుతున్నాడే, మనం చెప్పలేకపోతున్నాం. కాబట్టి మన నాశనానికి ముందు ఏం నడుస్తుందో తెలుసండి? గర్వ హృదయులు యెహోవాకు హేయులు ప్రియమైన వారలారా, దేవుడే పిలిపిలకు రాసిన పత్రికలో ఆయన రిక్తుడిగా చేసుకున్నాడు. దీన మనసు కలిగి ఈ లోకానికి వచ్చాడు. మరి మన పరిస్థితి ఏ విధంగా ఉంది? మనం బహిరంగంగా ఒక మాట చెప్పలేకపోతున్నాం, బహిరంగంగా ఒక విషయాన్ని పొరుగువాడికి చెప్పలేకపోతున్నాం. అన్యులు చెప్తున్నారు ప్రియమైన వాళ్ళు ఈరోజు, దేవుడిని నమ్ముకుంటే, దేవునిలో ఉంటే మేలులు జరుగుతాయని, దేవుడిలో తగ్గించుకుంటే ఆశీర్వాదం వస్తుందని అన్యులు చెప్తున్నారు ప్రియమైన వాళ్ళారా. మనం ఎందుకు రుచి చూసిన వారిగా మనం ఎందుకు చెప్పలేకపోతున్నామంటే గర్వ హృదయం వల్ల ఆయన కృపను మనము పొందలేకపోతున్నాం. నీలో గర్వ హృదయం అన్నప్పుడు ఆయన కృప నీకు ఎలా వస్తుంది? ఆయన ఆశీర్వాదాలు నీకు ఎలా వస్తాయి? నువ్వు ఎలా చెప్పగలుగుతావు? ఆయన కృపనే నువ్వు పొందుకోలేనప్పుడు నువ్వు ఎలా సాక్ష్యం ఇవ్వగలుగుతావు? యేసుక్రీస్తును నేను నమ్ముకున్నాను, తద్వారా దేవుడు నన్ను దీవించాడు, ఆశీర్వదించాడని నువ్వు ఎలా చెప్పగలుగుతావు? అంటే కృపను నీవు పొందుకోలేకపోతున్నావు ప్రియమైన వాళ్ళారా. కాబట్టి మనం ఆలోచన చేస్తే కనుక ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. కాబట్టి మనము ఏ గర్వాన్ని బట్టి, నీకున్న గర్వాన్ని బట్టి, నా కుటుంబము లేదా నా యొక్క పరిస్థితులు, నా యొక్క ఉద్యోగము అని గర్వపడుతున్నామేమో ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఎక్కడ మనము గర్విష్ఠులుగా ఉన్నాము? ఎక్కడ మనకంటే ముందుగా దేవునికి మనకు ఉన్న సంబంధంలో మనము దేవుని వాక్యాన్ని చెప్పించి దేవునికి మనము ఆహ్వానాన్ని పలుకుదాం. లేదు, మనకంటే ముందుగా కనుక గర్వం నడిస్తే కనుక మన మార్గాలు ఎటుపోతాయో తెలుసండి? నాశనానికి వెళ్ళిపోతే ఏం జరుగుతుందో తెలుసండి? అపవాది కూడా ఒక మూలకు నెట్టివేయబడ్డాడు. మరి మనం ఎక్కడికి నెట్టివేయబడతాము? గర్వం వల్ల అపవాది నెట్టివేయబడ్డాడు. ఆదాము అవ్వలు ఏదైనా తోటలోంచి నెట్టివేయబడ్డారు. అనేకమైన గొప్ప సామ్రాజ్యాలు, రాజులు పతనమైపోయారు. వారికున్న గర్వాన్ని బట్టి, వారికున్న అహంకారాన్ని బట్టి.
మరి అనేక మంది ప్రవక్తలను ఆ దినాల్లో ఎత్తి అనేకమైన ప్రవచనాలు మీరు చెడిపోతున్నారు అని అనేక మంది ప్రవక్తను లేపి వాక్యాలు చెప్పినా కూడా, ప్రవచనాలు దేవుని మాటలు వారు బహిరంగంగా ప్రకటించినా కూడా వారి యొక్క గర్వాన్ని బట్టి వారు ఏం చేసుకున్నారంటే దేవునిని అంగీకరించలేదు. వారు దేవునిని వారు ఆహ్వానించుంటే కనుక, దేవుని వైపు కనుక వారు తిరిగి ఉంటే కనుక వారి యొక్క జీవితాలు మరొక విధంగా ఉండేవి. ఆ రోజు నెబుకద్నెజర్ అవ్వచ్చు, లేదా ఇంకొకరు అవ్వచ్చు. మరి ఈరోజు మనము ఏ స్థితిలో ఉన్నాం? అదే వాక్యము, అయ్యే ప్రవచన లేఖన భాగాలు ఈనాడు కూడా మన యొక్క రక్షణ విషయంలో, మన యొక్క గర్వం విషయంలో, మన యొక్క ఆధ్యాత్మిక విషయంలో ఘోషిస్తూ ఉన్నాయి. అనేక సంవత్సరాల క్రితము దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడిన వాక్యాలు నేటికి కూడా మాట్లాడుతున్నాయంటే మన హృదయంలో ఉన్న గర్వాన్ని తీసుకోనకపోతే కనుక మనం ఏమైపోతాము? అపవాది ఎక్కడి నుంచి త్రోసివేయబడ్డాడండి? నిత్యత్వంలో నుండి ఆయన నెట్టివేయబడ్డాడు. మనము భౌతికంగా ఈ సన్నిధిలో మనము ఆరాధన చేయొచ్చు, కానీ దేవుని యొక్క ఆత్మ సన్నిధిలో నుండి మనము నెట్టివేయబడతాము. ప్రియమైన వాళ్ళరా, ఆలోచించండి. ఎస్ఐ గ్రంథము 57 అధ్యాయం 17 వచ్చిన భాగం. ఎస్ఐ గ్రంథము 57 15 వచ్చిన భాగం. ముగింపులోనికి వెళ్తున్నాను, సమయం అయిపోయింది. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. చూడండి, దేవుడు, ప్రభు అయిన దేవుడు చెబుతున్న మాట. ఎవరి దగ్గర ఉంటాడంటే దేవుడు? ఎవరి దగ్గర నివాసం చేస్తాడు? ఆయన ఎవరండి? ఆయన క్వాలిఫికేషన్ చూడండి 15వ వచనంలో. పరిశుద్ధుడు అంటండి, మహాగణుడు అంటండి, మహోన్నతుడు అంటండి, పరిశుద్ధుడు అంటండి, నిత్య నివాసి అంటండి. ఆయన చెబుతున్న మాట ఎవరి దగ్గర నివాసం చేస్తాడంటండి? అంత మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసండి? దీన మనసులో నివాసం చేస్తాడంటండి. ఎవరి కోసం దేవుడు ఈ లోకానికి వచ్చారు? ఎవరి కోసం అంటే నా కోసమే. ఆ రోజు ఎవరు కూడా దేవుని మాటకు లోబడక ఆయన తట్టు తిరగలేకపోయారు. నీవు నేను అదే పరిస్థితిలో ఉన్నాం. ఆ రోజు దేవుని వాక్యం మాట్లాడింది, ఈరోజు దేవుని వాక్యం మాట్లాడింది. యేసుక్రీస్తు వారు వచ్చి 2020 సంవత్సరాలు అయిపోయినప్పుడు కూడా దేవుని వాక్యం ఇంకా సజీవుగానే మాట్లాడుతూ ఉంది. కానీ ఇంకా మన హృదయంలో నుండి గర్వము తీసివేయకపోతే గనక ఆయన కృపను మనం పొందుకోలేము. ఆయనకి ఎప్పుడు నిత్యము కూడా అసహ్యమైన వారిగా, హేయమైన వారిగా ఉంటాం ప్రియమైన వారులారా. కాబట్టి దీన మనసును ధరించుకుంటే గనక ఆయన మనలో నివాసం చేస్తాడు. ఒకవేళ గర్వం అనే హృదయము, గర్విష్ఠ చూపులు, గర్విష్ఠ ఆలోచనలు, గర్విష్ఠ అయిన మనస్సు నీలో ఉంటే కనుక ఈరోజు నువ్వు ధరించుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నీ ధరించుకోవాల్సిన అంశం ఏంటో తెలుసా? దీన మనసు నువ్వు ధరించుకోవాలి. దీన మనసు అనే వస్త్రము నువ్వు ధరించుకుంటే కనుక ఆయన నీలో నివాసం చేస్తాడు. గొప్ప దేవుడు చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టకూడని మహాభాగ్యంగా ఎంచుకొనలేదు, కానీ నీ కోసం నా కోసం దీన మనసుగా రిక్తుడిగా వచ్చాడు. ఇక్కడ చూసినట్లయితే యెషయా గ్రంథంలో చూసినట్లయితే మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు దీన మనసులో నివాసం చేస్తూ ఉన్నాడు. ఇంతకంటే గొప్పగా, ఇంతకంటే ఉన్నతమైన దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప వాక్యాలతో మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు, ఎంత గొప్ప వాక్యాలతో మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. దీన మనసు ధరించుకుంటే కనుక నా హృదయంలో దేవుడు ఈరోజు రావటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు నా హృదయంలోనికి దేవుడు రావటానికి ఇష్టపడుతూ ఉన్నాడు ప్రియమైన వాళ్ళు. కాబట్టి దీన మనసు అనే హృదయం మనం ధరించుకున్నట్లయితే దేవుడు నీలోను నాలోను నివాసం చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నారు కనుక చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రభువా,
ఇంతవరకు ప్రభా నీ పాత్రగా నిలబెట్టుకున్నావు తండ్రి ప్రభా. మాలో ఉన్న గర్వాన్ని ప్రభా తీసివేసుకుని ప్రభా, దీన మనసు అనే వస్త్రాన్ని ప్రభా మేము ధరించుకుని ప్రభా, నీవు గొప్పవాడు, మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నీతి నివాస అయిన దేవుడు తండ్రి ప్రభా, మా హృదయంలో నివాసం చేయడానికి ప్రభా వస్తూ ఉన్నావు తండ్రి. మిమ్మల్ని ఆహ్వానించేవారుగా దీన హృదయం ధరించుకుని, దీన మనసు మేము ధరించుకుని ప్రభా, దీన వస్త్రం ధరించుకుని నేను ఆహ్వానించబడటానికి ప్రభా సహాయం చేయండి. ఎవరైతే వాక్యం చేత బలపరచబడ్డారో, ఎవరైతే ఈ మాటలు ప్రభువా అంగీకరించారో ప్రభా, నీ సంబంధి అయిన వాడు నీ మాటలు వింటాడు కనుక ప్రభా, ఎవరైతే నీ మాటలు విని అంగీకరించారో వారి యొక్క హృదయంలో ప్రభు ఈ మాటలు పడి ప్రభువా వారందరూ కూడా నీ వైపు తిరగటానికి ప్రభువా, అనేక మంది ఈ మాటలన్నీ కూడా చెవిని పెట్టి తమ రాజ్యాలను, తమ అధికారాలను, తమ యొక్క జీవితాలను పతనం చేసుకున్నారు ప్రభువా. మా జీవితాలను, మా యొక్క కుటుంబాలను, మా యొక్క వ్యక్తిగత పరిస్థితులను మేము పతనం చేసుకోకుండా, మా విశ్వాస జీవితాన్ని మేము నాశనం చేసుకోకుండా, మా గర్వాన్ని విడిచిపెట్టి ప్రభువా నీ వైపు తిరిగి ప్రభువా మా యొక్క తప్పులను, మా యొక్క పాపములను ప్రభా మేము సరి చేసుకుని ప్రభా, హేయమని ఈ గర్వం అనే పాపమును ప్రభా మేము విడిచిపెట్టి నీ తట్టు తిరిగి నిన్ను మహింపరిచే విధంగా, నేను గణపరిచే విధంగా మా హృదయంలోనికి ఇదేనా ఆహ్వానించడానికి మేము సిద్ధపడుతూ ఉన్నాం తండ్రి ప్రభా. సహాయం చేయండి. విన్న మాటలు వ్యర్థం కాకుండా ప్రతి ఒక్క హృదయంలో పడి 30, 60, 100 అంతలుగా ఫలించి వారి యొక్క జీవితాలు ఆశీర్వాదకరంగా నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.